నటశేఖర్ కృష్ణ. ఈయనొక సాహసాల స్టార్ హీరో అనే చెప్పాలా. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ హావాలోనే తట్టుకుని నిలబడ్డాడు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో పోటీ ఇస్తూ నా పిలిపే ప్రపంచం అని తన ఫ్యాన్స్ ని బుహూతులు ఉంచాడు. ఈయన ఒక్క ఏడాదిలోనే 18 సినిమాలు తీసి రికార్డు బద్దలు కొట్టాడు. అది ఎప్పటికీ రికార్డుగానే ఉంటుందేమో. తొలి స్కోప్ మూవీ అయింది, తొలి కలర్ మూవీ అయింది, తొలి 70mm మూవీ అయింది. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. ఆయన డౌన్ ఫాల్ అయిపోయాడు, ఇక లేదు కృష్ణ పని అయిపోయింది అనుకుంటే టైంలో ఎస్వి కృష్ణ ఒకటి నెంబర్ 1 టైటిల్ తో ఆయన సినిమా తీశాడు. అంతా డౌన్ ఫాలో అయిపోయిన ఒక హీరోని నెంబర్ 1 అని పెట్టడం బాగలేదు. ఆయన నెంబర్ 1 ఎలా అవుతాడు, ఆయన ముందు క్రేజ్ లేదు, ముందులాగా ఫ్యాన్స్ లేదు, అది ఇదనేసి ఏదో చెప్పారు. నెంబర్ 1 మూవీ విడుదలయ్యింది. ఆ పాటలు, ఆ డ్యాన్స్, ఆ సినిమా సూపర్ అదగదో అని అనిపించింది. దాంతో మళ్ళీ అప్పుడున్న టాప్ స్టార్స్ అందరికీ పోటీగా నిలబడి తాను ఎప్పుడు సూపర్ స్టారే, తాను నెంబర్ 1 అని నిరూపించుకున్నాడు. చాలా మందికి తెలియదేమో, అప్పుడు ఒక జ్యోతి చిత్ర పత్రిక ఉండేది. అది ప్రతి సంవత్సరం ఒకరికి నెంబర్ 1 అవార్డు ఇచ్చేది. ఏకదాటిగా 12 సంవత్సరాలు నెంబర్ 1 గా వినిపించింది అదే సూపర్ స్టార్ కృష్ణకు. అది ఆయన స్థాయి, ఆయన స్టార్డమ్.